కర్ణాటకలోని 18 నుంచి 25 సంవత్సరాల వయస్సు గల ఉన్న యువత మరియు విద్యార్థులలో 7,000 కంటే ఎక్కువ హెచ్ఐవి కేసులు నమోదైనట్లు కర్ణాటక స్టేట్ ఎయిడ్స్ ప్రివెన్సెస్ సొసైటీ విడుదల చేసిన నివేదిక ద్వారా వెలుగులోకి వచ్చింది. అందరికీ ఈ విషయం తెలుసు కదా. ఒకేసారి స్టూడెంట్స్ లో 7,000 మందికి హెచ్ఐవి పాజిటివ్ అయ్యింది. అయితే ఇది ఒకే రోజులో లేదా ఒకే సంఘటన వల్ల వ్యాపించింది కాదు. దీని వెనుక ప్రధాన కారణాలు ఉన్నాయి. వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. నెంబర్ 1, ఇంతకు ముందు కాలంలో కర్ణాటక ఆరోగ్య శాఖ వైద్య పరీక్షలు పరిధిని పెంచడం వల్ల వ్యాధి ఉందని తెలియకుండా తిరుగుతున్న బాధితులు గుర్తింపు పొందారు. లక్షణాలు లేకపోవడం వల్ల చాలా మందికి తమ ఇన్ఫెక్షన్ ఉన్నట్లు తెలుసుకోలేకపోయారు. చాలా మంది విద్యార్థులు కూడా హెచ్ఐవి ఉన్నదంటే వెంటనే తెలియదు, కొన్ని సంవత్సరాల టైం పడుతుంది ఆ వ్యాధి కన్ఫర్మ్ ఉందని. యువతలలో హెచ్ఐవి ఎలా వ్యాపిస్తుందంటే రక్షణ లేని లైంగిక సంబంధాలు లేదా కలుషితమైన సిరంజీలు, సూదులు వాడటం వల్ల దీనికి దారితీస్తాయి. ఇక్కడ అమ్మాయిలు అబ్బాయిలు లైంగిక సంబంధాలు ఉండేటప్పుడు జాగ్రత్తలు పాటించకపోవడం, అలాగే సూదులు సిరంజీవులు వాడటం, ఇలాంటివన్నీ చేయడం వల్ల ఇలాంటి ఇన్ఫెక్షన్స్ అయితే వస్తాయి. హెచ్ఐవి శరీరంలోకి ప్రవేశించిన తర్వాత కొన్ని సంవత్సరాల వరకు ఎలాంటి స్పష్టమైన లక్షణాలు కనిపించవు. మినిమం 5-6 సంవత్సరాల వరకు ఎటువంటి మార్పులు కూడా కనిపించవు. ఆ తర్వాత మీకు కనిపిస్తాయి ఈ లక్షణాలు అన్నీ కూడా. దీనివల్ల తమకు ఇన్ఫెక్షన్ ఉందనే విషయం తెలియక చాలా మంది ఏవేవో చేస్తారు, కానీ తర్వాత చూపిస్తుంది. అనుకోకుండా ఇతరులకు వ్యాపింపజేసే అవకాశం ఉంటుంది. ఇతరులకు కూడా వాళ్ళకు ఉందని తెలుసుకోలేక ఒకవేళ వాళ్ళకి కనుక ఉంటే ఆటోమేటిక్గా ఇన్ఫెక్షన్ పక్క వాళ్ళకి కూడా వస్తుంది. ఈ పరిస్థితి దృష్ట్యా కర్ణాటక ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని ఇంజనీరింగ్ డిగ్రీ కాలేజీలలో ప్రత్యేక ఆరోగ్య శిబిరాలు నిర్వహించాలని ఆదేశించింది. ఈ ఎయిడ్స్ వచ్చిన 7,000 మందికి కూడా స్టూడెంట్స్కి వీళ్ళందరికీ ఒక ప్రైవేట్గా అంటే ఒక పర్సనల్గా రక్త శిబిరాలు అంటే బ్లడ్ టెస్ట్లు అన్ని కూడా చెయ్యాలని గవర్నమెంట్ ఆదేశించింది ప్రభుత్వం. ఒకేసారి 7,000 మందికి కొత్తగా సోకిందని భయపడకండి, భయపడాల్సిన అవసరం కూడా లేదు. గత కొంతకాలంగా ఉన్న కేసులు నిరంతరం పరీక్షల ద్వారా ఇప్పుడు వెలుగులోకి వచ్చాయి. ఇవన్నీ ఒకేసారి 7,000 కూడా ఒకేసారి వెలుగులోకి రాలేదు. అంతకు ముందు నుంచి అన్ని కలిపి కూడా 7,000 కేసులు అయితే వచ్చాయి. సో ఈ స్టూడెంట్స్ ఇష్టపూర్వకంగా చేస్తున్నారండి. వాళ్ళకి నచ్చితేనే పర్సనల్గా వైద్యం అయితే అందిస్తున్నారు. సో స్టూడెంట్స్ ఎట్టి పరిస్థితుల్లో కూడా చాలా కేర్ఫుల్గా ఉండండి. ఎందుకంటే ఎక్కువగా ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఎక్కడ చూసినా కూడా ఇదే వైరల్ అవుతుంది. ఎందుకంటే కేవలం 18 నుంచి 25 సంవత్సరాల వయసు గల అమ్మాయిలకి అబ్బాయిలకి ఎక్కువగా ఏంటంటే అమ్మాయిలకి అబ్బాయిలకే వస్తుందండి ఈ ఎయిడ్స్ అనేది, హెచ్ఐవి. ఓన్లీ ఇంకెక్కడా కూడా నమోదు అవ్వలేదు. ఓన్లీ కర్ణాటక రాష్ట్రంలోని అతి భయంకరంగా అయితే వచ్చింది. ఈ 7,000 కేసులు కూడా నమోదయ్యేవి. దయచేసి చాలా కేర్ఫుల్గా ఉండండి. ప్రతి ఒక్కరికి ఈ వీడియో షేర్ చేయండి. అలాగే హెచ్ఐవి కేసులు నమోదైనట్లు ఎవరు తెలియజేశారంటే స్టేట్ ఎయిడ్స్ ప్రివెన్సెస్ సొసైటీ విడుదల చేసింది. దీనివల్ల చాలా విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇది అసలు 7,000 కేసులు ఒకేసారి ఎలా నమోదవడం అనే దానికోసం అయితే ప్రతి ఒక్కరు చర్చ జరుగుతుంది. కానీ ఈ 7,000 కేసులు ఒకేసారి నమోదు అవ్వలేదు. అంతకు ముందు నుంచి గత పరీక్షలు కొంతకాలంగా కేసులు నిరంతరం చేయడం వల్ల కొన్ని అయితే ఇప్పుడు వెలుగులోకి వచ్చాయి. దయచేసి ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. అలాగే ఇంకా ఇలాంటి మంచి అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మెయిన్ ఏంటంటే స్టూడెంట్స్ చాలా కేర్ఫుల్గా ఉండండి. స్టూడెంట్స్ తల్లిదండ్రులు చాలా భయాందోళన చెందుతున్నారు. ఏంటి మా పిల్లలకి, చదువుకునే పిల్లలకి హెచ్ఐవి రావడం ఏంటి అని వాళ్ళైతే చాలా బాధపడుతున్నారు. కానీ ఏం బాధపడకండి, ఇది తగ్గిపోతుంది. డాక్టర్స్ కూడా వీళ్ళకి వైద్యం అందిస్తున్నారు ఫ్రీగా. సో వీళ్ళందరూ ఫ్రీగా వైద్యం అందించుకొని చాలా కేర్ఫుల్గా అయితే ఉండండి. ప్రతి ఒక్కరు కూడా స్టూడెంట్స్ వాళ్ళ తల్లిదండ్రులు భయాందోళన చెందుతున్నారు. అలాగే టీచర్స్ అందరూ కూడా. సో అందరూ చాలా జాగ్రత్తగా పాటించండి. ప్రతి ఒక్కరు కూడా ఇప్పటికీ కూడా చాలా మంది లైంగిక సంబంధాలు ఉండేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోండి. ప్రతి ఒక్కరు కూడా దయచేసి ఈ వీడియో ఇంకొంతమందికి షేర్ చేయండి. ఇలాంటివి షేర్ చేయడం వల్ల కొంతమందికి తెలుస్తుంది.
సో ఓకే గైస్, ఎక్కువగా స్టూడెంట్స్ ఇంజనీరింగ్ కాలేజ్ అమ్మాయిలు చాలా జాగ్రత్తగా ఉండండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. లాస్ట్